హైదరాబాద్ జిల్లాలో 2 విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 58.17 ఓటింగ్ శాతం నమోదైంది. ఇక ఆదిలాబాద్ రూరల్ మండలంలో 58%, భేలా మండలంలో 59%, జైనత్ మండలంలో 56.45%, బోరజ్లో 55.49%, ఇక భీంపూర్లో 59.99%, సాత్నాలలో 63.46%, తాంసీలో 57.30, మావలలో 53.06 ఓటింగ్ నమోదైంది. ఇక ఓవరాల్గా పోలింగ్ సమయం ముగిసే వరకు దాదాపు 70% నుండి 75% వరకు ఓటింగ్ జరగవచ్చని తెలుస్తుంది. ఇక ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందాటి గ్రామ పంచాయతీ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల పోలింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ఎన్ఎన్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సెకండ్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు మనం ప్రజెంట్ ఆదిలాబాద్ రూరల్ మండలం చాందాటి గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఒక పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. దాదాపుగా ఇక్కడ చూస్తున్నాం ఓటర్లందరూ కూడా మరి లైన్లో నిల్చొని ఆ ఓటు హక్కు కూడా వినియోగిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి జిల్లా పోలీస్ శాఖ కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎంట్రన్స్ వద్ద అయితే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే లోపలికి పోయేటప్పుడు కేవలం ఓటర్ ఐడి, ఆ తర్వాత ఇంకా ఎలాంటి సెల్ ఫోన్లు కానీ ఇతరత్ర వస్తువులు ఏవి లోపలికి అనుమతి లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటిదాకా మరి పోలింగ్ ఎంతవరకు ఇక్కడ నమోదైంది, పర్సంటేజ్ ఎంతవరకు ఇంతకుముందు మనం చూస్తున్నాం జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇటు ఉమ్మడి అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 8 మండలాల్లో ఈ యొక్క రెండో విడతకు సంబంధించి పోలింగ్ అయితే జరుగుతోంది. ఆ పోలింగ్కి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా మొదటి విడత ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేసిందో రెండో విడతలో కూడా అదే విధంగా సక్సెస్ఫుల్గా పోలింగ్ విజయవంతంగా ముగించేందుకు, అలాగే మొదటి విడత కంటే కూడా ఓటింగ్ శాతం ఎక్కువగా పెంచేందుకు కూడా మరి జిల్లా అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసింది. పోలింగ్ బూత్ వద్ద చూస్తున్నాం క్యూ లైన్లో నిలబడైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. అయితే ఇక్కడ మనకి చాందా టీకి సంబంధించి మరి ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైందో మనం ఇక్కడ అధికారులను అడిగి, జిల్లా ఎన్నికల అధికారులు కానీ పోలింగ్ ఆఫీసర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. ఇకపోతే ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా మనకు కొంత సమాచారం అయితే అందినటువంటి ఒక పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. మనకు అందిన సమాచారం ప్రకారం నిర్మల్ జిల్లాలో రెండో విడతలకు సంబంధించి ఉదయం 9 గంటల వరకు అయితే ఇటు 7 మండలాల్లో, నిర్మల్ జిల్లాలో 7 మండలాల్లో జరుగుతుంది. దిలవర్పూర్ మండలంలో 23.84%, నర్సాపూర్ జీ మండలంలో 27.7%, నిర్మల్ రూరల్ మండలంలో 22.22%, అలాగే సారంగపూర్ మండలంలో 21.59%, సోన్ మండలంలో 23.03%, లోకేశ్వరం మండలంలో 28.05%, కుంటాల మండలంలో 22.16%, మొత్తం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా 23.99% ఓటింగ్ అయితే నమోదైంది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రెండో విడతలో పోలింగ్కు సంబంధించి ఎంతవరకు అయితే ఇచ్చిందో మనం తెలుసుకుందాం. సార్, పోలింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు ఉన్నది? అయితే మనం ఇక్కడ పోలింగ్ అధికారిని అడిగి ఇప్పటిదాకా మనకు ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైందో మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే దాదాపు ఇప్పుడు 11 వరకు కూడా ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది చాందాటీలో? పోలింగ్ శాతం 56% అయింది సార్. పోలింగ్ శాతము మేల్ 1158 అండ్ ఫీమేల్ 1247. సార్, మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు? అదే సార్, మొత్తం టోటల్ ఓటర్స్ 2415 ఓటర్స్లో అందులో మేలు ఇప్పటి వరకు అంటే 11 గంటల వరకు 737, ఫిమేల్ 628, టోటల్ 1365 ఓట్లు పడ్డాయి సార్. 56%. ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు, చూశారు, ఎస్పీ గారు కూడా వచ్చి చూశారు. ఇక్కడ అంతా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. దయచేసి మేము కూడా గ్రామ ప్రజలందరికీ కోరేది ఒకటే, మీకు 18 ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఆ 18 ఐడి కార్డ్స్లో ఏదో ఒకటి తీసుకొచ్చి మీరు దయచేసి
చూపించుకొని పీస్ఫుల్గా ప్రశాంతంగా లైన్లో నిలబడి మీ ఓటుని వేయాలి. ఇది పవిత్రమైన ఓటు. దయచేసి మీరందరూ కూడా భారీగా పాల్గొని మీ అమూల్యమైన ఓటుని వేయండి. అంతే మీ అంచనాల ప్రకారం ఇంకా దాదాపుగా పోలింగ్ కోసం మనకు గంటన్నర వరకు టైం ఉంది కదా, ఈ గంటన్నర టైంలో ఇంకా ఎంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నట్టు భావిస్తారు? ఇప్పుడు ఆల్రెడీ 56% అయింది కదా సార్, ఇంకా 30% అవుతుంది సార్. 80% అవుతుంది సార్. 80 to 90% మధ్యలో అవుతుంది సార్. అంటే ఉదయం వరకు జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగిన పోలింగ్లో ఎక్కడైనా కూడా అంటే ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ట్రెండ్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు చాలా మంది కూడా విలేజెస్కి టౌన్కి వెళ్ళి వస్తున్నారు సార్. ఈ విలేజ్ వాళ్ళంతా టౌన్లో ఉన్నారట, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కువ భారీ అవుతుంది. మీ లైన్లో కూడా చూడండి, ప్రతి దగ్గర లైన్లో మినిమం 20 మంది ఉన్నారు సార్. ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది సార్. మొత్తం 80% వస్తుంది. 86, 85 అయితే మినిమం వస్తుంది నేను గెస్ చేస్తూ ఉన్నాం సార్. ఇక్కడ ఆర్ఓ కూడా ఇంకొకరిని పెడదామని కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకొక ఆర్ఓ ఇవ్వండి, అలాగే ఒక మాస్టర్ ట్రైనర్ కూడా ఇక్కడ పెట్టండి, కౌంటింగ్ అప్పుడు ఇబ్బంది అయ్యేటట్టు ఉంది చాలా మంది అన్నారు. అట్లాగే ప్రజలు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు సార్. ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మేము ఇక్కడనే, మా పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారు, ఆర్ఓ గారు ఉన్నారు, ఇమీడియట్గా మేము సాల్వ్ చేస్తూ ఉన్నాం సార్. మొత్తం సార్ ఈ పోలింగ్ స్టేషన్లో ఎన్ని బూతులు ఉన్నాయి సార్? 10 బూతులు ఉన్నాయి. 10 బూతుల్లో కూడా దాదాపుగా ఇంతవరకు ఇంత పర్సెంటేజ్? అవును సార్, 56 టోటల్. ఉదయం అంటే కరెక్ట్గా 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది సార్? 7 గంటలకే సార్. కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ 7 గంటలకే సార్. 6:30కి మాక్ పోలింగ్ అయింది. 7 o'clock నుంచి మేము కమెన్స్మెంట్ ఆఫ్ పోలింగ్ చేసాము. అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ చదురుమురు ఘటన ఏం కాలేదు సార్, ఎలాంటి ఘటన ఏం జరగలేదు సార్. ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అది ఇక్కడ చాందా టీకి సంబంధించి మాత్రం దాదాపుగా 56% పోలింగ్ నమోదైనట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా గంటన్నర సమయం అనేటటువంటి ఉంది కాబట్టి ఈ గంటన్నరలో మరొక 30% వరకు పోలింగ్ వచ్చేటటువంటి ఒక అవకాశం ఉందన్నట్టుగా. అలాగే ఇప్పటికి కూడా ఇక్కడ తొందరగా పట్టణంలో ఉంటారు కాబట్టి పట్టణం నుంచి కూడా ఎక్కువ మంది ఓటర్లు ఓటేసేందుకు చాందాకు వస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ గంటన్నరలో 30% వరకు అంటే ఓవరాల్గా ఇక్కడ అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారంగా 86 నుంచి 90% వరకు పోలింగ్ జరిగేటటువంటి ఒక అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఇందాకే జిల్లా ఎస్పీ కూడా అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళి పట్ల అలాగే ఓటింగ్ తీరు పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ చాందా టీ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు అయితే క్యూ లైన్లో నిలబడి స్త్రీలకు పురుషులకు వేరువేరుగా కూడా పోలింగ్ అంటే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్ ఏవైతే ఇక్కడ జిల్లా అధికారులు చెప్పినటువంటి ప్రకారంగా 18 గుర్తింపు పత్రాలు ఏవైతే ఉంటాయో అందులో ఏదైనా ఒకటి గుర్తింపు కార్డు తీసుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులు సూచించిన ప్రకారంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కువ శాతం మంది ఆధార్ కార్డ్స్ అలాగే లేదా ఓటర్ ఐడి కార్డు, ఎక్కువగా ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు తీసుకొని వచ్చేసి ఓటింగ్ కోసం అయితే పోలింగ్ క్యూ లైన్లో నిలబడుతున్నారు. చాలా ఓపికగా ప్రశాంతంగా మనకు అధికారులు కూడా చెప్తున్నారు. ఇంతకే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా చాందా టీలో అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఇక్కడ 8 మండలాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇటు జిల్లాలోని ఇటు బేలా, జైనత్, భోరజ్, సాతనాల, అలాగే మావల, ఇటు భీంపూర్, తాంసీ ఈ 8 మండలాల్లో కూడా ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా సాధారణంగా ప్రశాంతంగా కూడా పోలింగ్ జరుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఓవర్ టు స్టూడియో.